ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. పోటీ పరీక్షలలో అంటే మీకు గ్రూప్ 4 నుంచి అయితే ప్రారంభిస్తే సివిల్ సర్వీసెస్ వరకు ప్రతి క్వశ్చన్ పేపర్లో మీకు ఈ జనరల్ నాలెడ్జ్ నుండి బేసిక్ క్వశ్చన్ చాలాసార్లు మనం చూస్తుంటాం. సో దానికి సంబంధించి మనకు ఈ జనరల్ నాలెడ్జ్లో మరొక విభాగము చాలా అంశాలు కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలాంటి అంశాలన్నింటినీ కూడా ఒకే దగ్గరికి తీసుకువచ్చి జీకే ట్రిక్స్ పేరుతోటైతే మీకు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికే మనకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా వీడియోస్ అయితే ఆ సిరీస్ అది నడుస్తుంది. మరి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నా. దీంట్లో జీకే ట్రిక్స్లో ఏంటంటే మనకు ఒక కేటగిరీ కింద ఉన్నటువంటి అంశాలన్నింటినీ సులువుగా గుర్తుండేలాగా ఇక్కడ స్టడీ చేయడమే దీంట్లో మనం ప్రధానంగా చేసేదండి. మరి మీకు అంటే ఈజీగా అంశాలు గుర్తుంచుకునేలాగా ఈ సిరీస్ని అయితే మరి డిజైన్ చేయడం జరిగింది. మరి మనకి ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇవాళ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు జెనీవాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలు. మనం చాలాసార్లు ముఖ్యమైన హెడ్ క్వార్టర్స్ గురించి చదువుతాం. WTO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని, WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చదివేటప్పుడు చాలామందికి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. కానీ ఒక్క సిటీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ ఒక్క దగ్గరికి చేర్చడమే ఇందులో ప్రధానమైనటువంటి టాపిక్ అండి. మరి ఇవాళైతే మనకు జెనీవా స్విట్జర్లాండ్లోని ఒక ప్రముఖ నగరం. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఇచ్చాను, మీరు చూడండి. ఫస్ట్ అయితే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ యొక్క హెడ్ క్వార్టర్ మీకు జెనీవాలోనే ఉందండి. నెంబర్ 2 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీన్నే మనం ILO అంటాము. ఇది కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు జెనీవాలో ఉంది, గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా వలసలకు సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు జెనీవాలోనే ఉంది. 4th ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ISO అంటాం దీన్ని. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా జెనీవాలోనే ఉంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU అంటాం, దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా జెనీవాలోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD, దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలోనే ఉంది. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO 1995 జనవరి 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు జెనీవాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా జెనీవాలో ఉంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇది ఏదైతే మనకు ఆ పేటెంట్ హక్కులు వాటికి సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు జెనీవాలో ఉంది. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు జెనీవాలోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, శరణార్థులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మీకు జెనీవాలో ఉంది. ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ కూడా మీకు జెనీవాలో ఉంది. సో ఈ 12 ముఖ్యమైనటువంటి ప్రధాన కార్యాలయాలు మనకు జెనీవాలో మరి ఉన్నాయి. సో వీటిని అయితే ఇట్లా మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.